కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసి ఇండస్ట్రియల్ పార్క్ కి భూములు ఇచ్చిన రైతులు పడరాని పాటలు పడుతున్నారు. నష్టపరిహారం కోసం ఏళ్లుగా పోరాడుతున్నారు. అధికారుల చుట్టూ ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరిగి అలసిపోయిన రైతులు పోరుని ఉధృతం చేస్తున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ కోసం పంటలు పండే భూములిచ్చి జీవనాధారం కోల్పోయామని నష్టపరిహారంతోనైనా సరిపెట్టుకుందామంటే అది కూడా రావడం లేదని వాపోతున్నారు. మల్లవల్లి ఏపీఐఐసి ఇండస్ట్రియల్ పార్కు కోసం భూములిచ్చిన రైతుల కష్టాలపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. రైతులకు వచ్చిన కష్టం ఏంటి, గతంలో ఎప్పుడూ లేని విధంగా కోనసీమ రైతులు పడుతున్న ఇబ్బందులు ఏంటి, ప్రస్తుతం చూసుకోవచ్చు చెట్లన్నీ కూడా కొబ్బరి చెట్లన్నీ కూడా పూర్తిగా మోడిబారిపోయిన పరిస్థితి. ఎక్కడికక్కడ కోనసీమ అంటేనే ముందుగా గుర్తొచ్చేది కొబ్బరి చెట్లు. ఇతర దేశాల్లో కూడా ఇతర ప్రాంతాల్లో కూడా కోనసీమ కొబ్బరికి ఆ స్థాయిలో ఫేమస్ ఉంటుంది. కానీ ఇప్పుడు కోనసీమ కొబ్బరి రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారు, పూర్తిగా కుంగిపోయారు. ఎక్కడికక్కడ సముద్రం వాటర్ పొలాల్లోకి వచ్చేయడం, అదేవిధంగా కొబ్బరి తోటల్లోకి వచ్చేయడంతో ఎక్కడికక్కడ పొలాలన్నీ కూడా నాశనం అయిపోయిన పరిస్థితి. అంటే చెట్లన్నీ కూడా మోడిబారిపోయిన పరిస్థితి. ఎక్కడ కూడా ఆకులు కూడా కనిపించేది కొన్ని చోట్ల. దాదాపు ఈ దశాబ్ద కాలంగా కూడా ఈ సమస్య ఎదుర్కొంటున్నాము. ఈ డ్రైనేజ్ సంబంధించి ఏదైతే శంకరగుప్తం సంబంధించిన ఈ డ్రైన్ నుంచి పూర్తిగా బ్యాక్ వాటర్, సముద్రం నుంచి ఉప్పు నీరు ఇక్కడ పొలాల్లోకి వచ్చేయడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు చెప్తున్నారు. అసలు ఏంటండి మీకు వచ్చిన సమస్య ఏంటి, ఇప్పుడే ఎందుకు వచ్చింది? గత 80-100 సంవత్సరాల నుంచి మా పూర్వీకులు ఇక్కడే కొబ్బరి తోటల మీద ఆధారపడి జీవనాధారం బతికించేవారు. కానీ ఆ పరిస్థితి ఈవేళ 2018-19లో మాకు ఇక్కడ కేసింబ్లెట్ టు కరవాక వరకు డ్రిడ్జింగ్ చేశారు. డ్రిడ్జింగ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాటరు పాటుపోట్లకి, అమావాస్యకి, పౌర్ణమికి ఎక్కువ నీరు రావడంతో ఆ నీరు పొలాల్లోకి వచ్చి స్టాగ్నెట్ ఉండిపోయి తోటలన్నీ చచ్చిపోయే పరిస్థితి ఉంది. ఈవేళ రైతులందరూ కూడా కొబ్బరి మీద ఆధారపడి బతికే జీవనాధారం సాగించే పరిస్థితి నుంచి ఈవేళ తోచని స్థితిలో మేము రైతులందరం ఉండవలసిన పరిస్థితి ఉంది. దీన్ని నిర్మూలన కోసం గత 5 సంవత్సరాలు కూడా గత పాలనలో మేము అనేక సార్లు యుద్ధాలు చేసాం, ధర్నాలు చేసాం. కలెక్టర్ ఆఫీస్ దగ్గర 5 సార్లు ధర్నాలు చేసాం. డ్రిడ్జింగ్ అంటే ఏంటి? డ్రిడ్జింగ్ అంటే ఏంటి? పూడిక తీశారు. డ్రిడ్జింగ్ మీన్స్ పూడికి తీశారు. పూడికి తీయడం వల్ల తీసిన వెంటనే వాళ్ళు ఏం చేయాలంటే ఎడాపేడ ఏటుకట్టు